కాళిదాస మహాకవి కాళిదాస్ కుమార సంభవం 8వ భాగం 10, 11, 25 తృతీయ సర్గలో ఉన్న దేవతలకు ఉపయోగపడి పని చెయ్యటానికి మన్మధుడు ఇంద్రుడి ప్రేరేపణ చేత సిద్ధమై ఉన్నాడు. ఏం చెయ్యాలో చెప్పాడు. మిగతా పనులంతా మేము చూస్తామని చెప్పాడు. తపస్వినః స్థాను వనౌకనిత్తామాం కాలికం వీక్ష మధు ప్రవృత్తిం ప్రయత్న సంస్తంభిత విక్రయాణం కథంచిదీశా మనసాం బభూవః. స్థాణువనౌక సహా ఈశ్వరుడి యొక్క వనంలో నివసించేటువంటి తపస్విని తపస్యాలు అకాలికి హఠాచ్ఛిద్రమైనటువంటి హఠాత్తుగా సిద్ధించినటువంటి తాం మధు ప్రవృత్తి ఆ వసంత ఆవిర్భావాన్ని వీక్ష్య చూసి ప్రయత్న సంస్తంభిత విక్రియాణ ప్రయత్నపూర్వకంగా ఆపబడిన వికారాలు కల మనస్సులను కథంచిత్ కష్టముగా ఈశాహ నియతాలై బభూహు అయ్య. అకాలంలో వచ్చిన కార్య అవసానానికి గిత్తిన వసంత ప్రాదుర్భావానికి ఈశ్వర వన తపస్సాలు మనోవికారాలను కష్టంగా ఆపుకొన్నారు. ఇంద్రియాలను స్వాధీనం చేసుకొన్నారు. తం దేశమారోపిత పుష్పచాపేరతి ద్వితీయే మదనే ప్రపన్నే కాష్టాగత స్నేహ రసానువిద్ధిం ద్వంద్వాని భావం క్రియా వివహృహు. ఆరోపిత పుష్పచాపే ఎక్కువ పెట్టబడిన పూల బాణం కలిగినట్టు రతి ద్వితీయే భార్య అయిన రతీదేవితో కూడినటువంటి మదనే మారుడు మన్మధుడు తం ఆదేశం ఆ ప్రదేశాన్ని ప్రపన్నే ప్రదేశానికి రాగా ద్వంద్వాని స్థావర జంగమాత్మకమైన మిథునాలు అంటే జంట కాష్టగత స్నేహ రస అనువిద్ధం కాష్ట ఉత్కర్షం గత పొందిన స్నేహరస ప్రేమ చేత అనువిద్ధం కూడిన భావం ప్రేమతో కూడిన శృంగార భావాన్ని క్రియయా చేష్ట చేత వివౌరహు ప్రకటింపచేశాయి. పుష్పబాణాన్ని సజ్జం చేసి రతితో మన్మధుడు ఆశ్రమానికి రాగా స్థానాశ్రమానికి రాగా స్థావర జంగమాత్మకమైన దంపత క్రియల చేత శృంగార భావాలు ప్రకటించారు. మధుద్విరేప కుసుమైక పాత్రే పపౌ ప్రియాం స్వామనువర్తమాన శృంగేణ సంస్పర్శ నిమీలితాక్షీం మృగీ అకండూయత కృష్ణసార. ఆ శృంగార భావాలు ఎలా ప్రకటితాలయ్యాయో కాళిదాసు చెబుతున్నాడు. ద్విరేప తొమ్మిద కుసుమైక పాత్రే పువ్వు అనేటువంటి ఒక గిన్నెలో మధు మకరందాన్ని స్వాం ప్రియాం తన ప్రియురాలి అనువర్తమాన అనుసరిస్తున్నదై పపౌ తాగి కృష్ణసారః నల్లలేడి సంస్పర్శ నిమీలితాక్షం స్పృశించటం చేత మూయబడ్డ కళ్ళు కల మృగీం ఆడలేని శృంగేన కొమ్ముతో అకండూయత గోకింది. మనం కూడా ఇప్పుడు గోకటం అనేది తెలుగు సినిమాల్లో కానీ నాటకాల్లో కానీ వచ్చి 9 ఏకపాత్ర భోజనాన్ని ప్రియురాలితో ప్రియాత్మక పూర్వకంగా తాకుడు వలన పరవశం చేత కళ్ళు మూసుకు ఉన్న ఆడలేని మగలేటి కొమ్ముతో గోకె అంటే ప్రియురాలి దయకు వాడు
అరులు తాస్తున్నారు. దదౌ రసాత్ పంకజగే రేణుగంధి గజాయ గండూష జలం కరేణు అధ్వోపభుక్తేన బిసేన జయాం సంభావయామాని రథాంగనామా. రసాత్ అత్యంత అనురాగం వల్ కరేణు ఆడ ఏను పంకజ రేణు గంధి పద్మపు పొడి చేత సువాసనలు గల గండూష జలం పుక్కిడిలోటి నీటిని గజాయ మగయేను కోసం దదౌ ఇచ్చానంటే తొండ నిండా నీళ్లు పీల్చుకొని మగయేను మీద ఆడ ఏనుగు చిమ్మి. రథాంగనామ చక్రవాకం అర్ధ ఉపభుక్తేన సగం తినబడిన బిసేన తామరతూడి చేత జయాం ప్రియురాలి సంభావయామాస గౌరవించి. ఆడ ఏనుగు మగ ఏనుగు తన పుక్కిట పట్టిన కమల పరిమళ ఉదకాన్ని మగడి దృష్టిని తృప్తిపరిచి మగడిని తృప్తిపరిచి. అంటే ఆడ ఏనుగు మగ ఏనుగుని గండూష జలం చేత తృప్తి చేది. చక్రవాక పక్షి తాను తినగా మిగిలిన తామర తూటితో ఆడు చక్రవాకానికి ఇచ్చి దాన్ని కూడా తినమని చెప్పి ఇద్దరు కూడా ఆనందించారు. గీతాంతరేషు శ్రమవారిదేశై కిం చిచ్చముచ్ఛ్వాసిత పత్రలేఖం పుష్పాసవాఘూర్ణిత నేత్రశోభి ప్రియాముఖం కిం పురుషశ్చుచుంబే. కిం పురుష కిన్నెరడు అంటే మగవాడు. క్రమవారిదేశై చెమట నీటి బిందువుల చేత కించిత్ కొంచెం సముచ్ఛ్వాసిత పత్రలేఖం శిథిలమైన మకరికా పత్ర రచనలు కల పుష్ప ఆసవాఘూర్ణిత నేత్రశోభి. పుష్పాసవ పుష్పం మధ్యం చేత అఘోర్ణిత అంతటా చెలిస్తున్న నేత్ర కళ్ళ చేత శోభి ప్రకాశిస్తున్న ప్రియాముఖం ప్రియురాలి ముఖాన్ని గీతాంతరేష్ గాన నర్తనాల మీద పాడటం ఆడటం మీద చుచుంబే ఆ మధ్యలో ముద్దెట్టుకున్నాడు. కిం పురుషుడు స్వేదక ఉదక చిహ్నతమైన మకరికా పత్ర రచన పూతే భార్య లేక ప్రియురాలికి మద్యపానం చే గిర్ర తిరుగుతుంది. ఆ నేత్ర శోభగల ప్రియురాలి ముఖాన్ని గానంలో లేదా నృత్యం చేసేటప్పుడు ఆమెను ముద్దు పెట్టుకోవటానికి పెట్టుకున్నాడు. పర్యాస్త పుష్పస్తబకాస్తనాభ్య పురత్ప్రవాళోష్ట మనోహరాభ్య లతావధూభ్య స్తరవోప్యపూప వినమ్ర శాఖా భుజబంధనాని. పర్యాప్త పుష్పస్తబకస్తనాభ్య పర్యాప్త సంపూర్ణమై పుష్ప తబకస్య పూగుత్తులని స్తనాభ్య స్తనాలు కలని పురత్ప్రవాళు మనోహరాభ్యం పురత్ ప్రకాశిస్తన్ ప్రవాళోష్టం చిగురు పెదవి లాంటి దాన్ని మనోహరాభ్యం మనోహరాలై లతావధూభ్య తీగలనేటువంటి స్త్రీల వల్ల తనోనీ వృక్షాల తరుణ్ తరవోని అంటే వృక్షాలను వినమ్ర శాఖా భుజ బంధన వినమ్ర వంగిన శాఖా కొమ్మాలు అనేటువంటి భుజాల చేత బంధనాన్ని కౌగలింతలను అవాపు పొంద. ఇవన్నీ మిథునాలు ప్రవర్తించే రీతిగా వసంతుడు రాగానే ఎవరెవరు ఏం చేస్తారో అని చూపిస్తున్నాడు. పూలు గుత్తులనే పారిళ్లను
చిగుళ్ళనే పెదవులు కల లతాంగనల చేత వృక్షాలనే నాయకులు కూడా వంగిన కొమ్మలనేటువంటి బాహువులతో కౌగలించలు పొందారు. శృతాప్సరో గీతిరపి క్షణేస్మిన్ హర ప్రసంఖ్యాత పరో బభూవ ఆత్మేశ్వరాణం నహి జాతు విఘ్నాః సమాధిభేద ప్రభవో భవంతి. అస్మిన్ క్షణే ఈ వసంత సమయంలో హరహ శివుడు శృత అప్సరో గీతిరపి శృత వినబడిన అప్సరో గీతిరపి అప్సర స్త్రీల గానం కలవాడై అంటే చెవులకు వినపడుతుంది. ప్రసఖ్యాపర ఆత్మ అనుసంధానంలో ఆసక్తి కలవాడై బభూవ అయ్య. ఈ న్యాయమే కదా. ఆత్మేశ్వరాణం చిత్తం స్వాధీనంగా ఉన్నవాళ్ళకి విఘ్నాః అంతరాయ జాతు ఎప్పుడు సమాధి భేద ప్రభవ ఆత్మ అనుసంధాన భంగాలై భవంతి కావు కాలేవు. అలాంటి వసంతంలో ఎక్కడికక్కడ చెట్లు పొదలు జంతువులు మనుష్యులు కింపురుషులు కిన్నరులు అందరూ ఎవడికి వాడు ఆడదాంతో మగవాడు కలిసి రమిస్తున్న సమయంలో అప్సరసలు పాటలు పాడినా నృత్యాలు చేస్తున్న శివుడు పరమాత్మ ధ్యాన విముక్తుడు కాలేదు. ఇది న్యాయమే. ఎలా సమర్థించాడు? చిత్త స్వాధీనం కలవాడి అంతరాయాలు ఆత్మ అనుసంధానంలో తొలగించేవి కావు. కనుక ఆత్మస్థైర్యం ఉన్నవాడు ఎలాంటి ప్రలోభాలకి లొంగడు. అది శివుడి పట్ల న్యాయం. లతాగృహద్వారగతో ధనంది వమ ప్రకోష్టార్పిత హేమవేత్ర ముఖార్పితైకాంగుళి సంజ్ఞయైన మా చాపలాయేతి గణాన్వ్యనైషీత్. అధ ఆ తర్వాత లతాగృహద్వారగత లతాగృహద్వారాల లతగృహాల యొక్క గడపన్ గతగా పొందిన వామ ప్రకోష్ఠ అర్పిత హేమవేత్ర వామ ఎడమ ప్రకోష్ఠ ఎడమ ముంజేతి అర్పిత ఉంచబడి హేమవేత్ర బంగారు బెత్తంకల నందీశ్వరుడు ముఖార్పితైక అంగుళి సంజ్ఞయా ముఖ నోటి మీద అర్పిత ఉంచబడి ఏకాంగుళి సంజ్ఞయైవ ఒక్క వేలి సంజ్ఞ చేత గణాన్ అక్కడుండేటువంటి ప్రమథ గణాలను మా చాపలాయ చంచల చేష్టలు చేశారంటే వీపు పగిలిపోతుంది అని ఒక కళ్ళతోనే బెదిరించి చేయొద్దని ఇది ఈ విధంగా వ్యనైషయితి శిక్షించేశాడు. కళ్ళతో శాసించాడన్నమాట. తీగ వంటి గడప వద్ద ఎక్కడ శివుడు తపస్సు చేసేటువంటి చిన్న కుటీరం గడప. నందీశ్వరుడు తన ఎడమ చేతితో బంగారు బెత్తాన్ని పట్టుకొని చూపుడు నోటి మీద పెట్టుకొని దేవగణాలు అక్కడ ఎవరు ప్రమథ గణాలన్నని మీరు అల్లరి చెయ్యొద్దు అని కను సైగతో వాళ్ళందరినీ కూడా ఒక దారికి తెచ్చాడు, శిక్షించాడన్నమాట. నిష్కంప వృక్షం నివృత ఇది గొప్ప శ్లోకం కింద వస్తుంది నాకు తెలిసిన. నిష్కంప వృక్షం నివృత ద్విరేపం ముకాండజం శాంత మృగ ప్రచారం తచ్ఛాసనాత్ కాననమేవ సర్వం చిత్రార్పితారంభం ఇవ అవతస్తే. కాళిదాసు శ్లోకం అది. నిష్కంప వృక్షం నివృత ద్విరేపం ముకాండజం శాంత మృగ ప్రచారం తచ్ఛాసనాత్ కాననమేవ సర్వం చిత్రార్పితారంభం ఇవ అవతస్తే. కేవల ప్రమధులే కాదు,
చరాచరాల అన్నీ కూడా ప్రకృతిలో మొదలైన చతుర్విధ ప్రాణులందరూ కూడా నందీశ్వరుడి యొక్క ఆజ్ఞకు బద్ధులై ఎలా ఉన్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో చెప్పాడు. అది కాళిదాసు గారి శ్లోకం ఇప్పుడు చెప్పేదాని అర్థం. నిష్కంప వృక్షం, కదలని చెట్లు కలిది, వృక్షాలు కూడా కదల. నిభృత ద్విరేభం, చలించకుండా ఉన్నాయి, 9 ఎక్కడికి కదలటల. ముఖాండజం, నిశ్శబ్దమైన అండజాలంటే పక్షులు, గుడ్డల్లోంచి వచ్చేవి కనుక పక్షులు, సరీసృపాదులు పాకే జంతువులు, కాంత మృగ ప్రచారం, శాంత మృగ ప్రచారం, కదలకుండా ఉన్నటువంటి జంతువులు. ఇలా ఒక్కసారి వేలు ముక్కు మీద నోటి మీద వేసుకొని ఆగాలి, మీరు సంయమనం పాటించాలి అని నందీశ్వరుడు ఎప్పుడైతే అన్నాడో ఈ అందరూ కూడా అయిపోయారు. తిరగని జంతువులు కలి, అడవిలో జంతువులు కూడా సంచారం చేయట్లే. సర్వం కాననం ఏవ, సమస్త అరణ్యం కూడా తచ్శాసనాత్, ఆ నందీశ్వరుడి ఆజ్ఞ వలన చిత్ర అర్పితారంభం ఇవ, అంటే బొమ్మలో చిత్రించబడినటువంటి వస్తువుల్లాగా వ్యాపారాలన్నీ, అంటే ఏమి బొమ్మలో ఏదైనా వేస్తే ఏదైనా బొమ్మ వేసాను, ఆ బొమ్మలో ఉన్న వస్తువు ఏం కదలదు కదా, అలా నిశ్చలంగా అలా అవతస్తే ఉండిపోయాయి. నంది ఆజ్ఞ వలన చరాచర జగత్తులో ఉండేటువంటి సకల జీవరాజు, ఉద్భిజాలు, అండజాలు, మృగాలు అన్నీ కూడా నిశ్చలమై ఎక్కడికి కదలకుండా ఆ పటంలో అంటే చిత్రరువులో బొమ్మలో గీయబడినటువంటి వాటిలాగా కదలక మెదలక అలా ఉండిపోయాయి. దృష్టి ప్రపాతం ప్రతిహృత్య తస్య కామపౌర శక్కరమివ ప్రయాణి ప్రాంతేషు సంసక్తన మేరు శాఖం ధ్యానాత్మదం భూత పరే పతేర్ వివేశ. కామ, ప్రాణాలు పోవటానికి సిద్ధపడుతున్న కాముడు మన్మధు ప్రయాణంలో పురహ శుక్రమివ, ఎదుట ఉన్న శుక్రుడులాగా అంటే ఉండ చోటులాగా. తస్య, ఆ నంది యొక్క దృష్టి ప్రపాతం, కంటకి కళపడకుండా, పరిహృత్య తప్పించి అంటే నంది కళ్ళలో పడకుండా, ప్రాంతేషు పక్కల దొంగతనంగా చేసేవాడు ఏం చేద్దాం, పక్కలలో సంసక్త మేరు శాఖం, కలుసుకున్న స్వరపొండల కొమ్మలు కల భూతపది, శివుడి యొక్క ధ్యానాస్పదం సమాధి స్థానం, ఎక్కడ తపస్సులో సమాధిలో పరమేశ్వరుడు ఉన్నాడు, ఎవరికి కనపడకుండా దొంగగా వెళ్ళి వివేశ ప్రవేశించాడు మన్మథు. చుక్క ఎదురుగా ఉన్నప్పుడు ప్రయాణం చెయ్యరెవరు. అలాగే మారుడు నందీశ్వరుడి నేత్ర ప్రసారాన్ని తప్పించి అల్లిన స్వర పొన్నలు గల హరుడి సమాధి స్థానం దగ్గరకి దొంగతనంగా వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. సదేవదారుద్రమ వేదికాయాం సద్దూల చర్మ వ్యవధానవాచ్యాం ఆసీనమాసన్న శరీరపాత త్ర్యంబకం సంయమివం దదర్శ్య. ఆసన్న శరీరపాత, వాటి సాగు దగ్గరకు వచ్చింది. ఎవరిది? మన్మథుడు. సహా ఆమారు శార్దూల చర్మ వ్యవధానవచ్, పులితోలుతో ఎడము కల అంటే పులితోలు పరచిన దారుద్రమ దేవదారు వృక్షపు అరుగు మీద ఆసీనం కూర్చొని ఉన్నటువంటి సంయమినం సమాధి నిష్టలో త్రియంబకం త్రిలోచనుడైన ముక్కంటి అయినటువంటి శివుని దదర్శ చూశాడు. చావు దగ్గరకు వచ్చినటువంటి మన్మథుడు
దేవదారు చెట్టు మొదట అరుగు మీద పులితోలు పరచి ఉండగా దాని మీద సమాధి స్థితిలో ఉన్న పరమేశ్వరుణ్ణి చూశారు. ప్రకృతిలో ఎన్ని వింతలు జరుగుతాయి. నృత్యాలు ఆడుతున్నా, పాటలు పాడుతున్నా, తర్వాత జంతువులన్నీ కూడా ఒకదాంతో ఒకటి ప్రేమాస్పదంగా కౌగిలించుకుంటున్నా, కిన్నెర పురుషులు కూడా ఆ పని చేస్తున్నా. ఆయన దృష్టిని ఏదీ తాకలేదు. ఆయనకి ఆ సమాధి భంగం కలగల. పర్యంక బంధ స్థిర పూర్వకాయం కాయం రుజ్వాయతం సన్నమితో భయాంసన్ ఉత్తాన పాణిద్వయ సన్నివేశాత్ ప్రఫుల్ల రాజీవ మివాంక మధ్యే. ఇవన్నీ అద్భుతమైన శ్లోకాలు. ఏమి అనుమానం. ఈశ్వరుడిపై 6 శ్లోకాలతో ఈశ్వరుడి యొక్క ధ్యానాన్ని వర్ణిస్తున్నాడు మహాకవి కాళి. పర్యంక బద్ధ స్థిర పూర్వకాయ. పర్యంక బద్ధ వీరాసనం చేత స్థిరంగా నిశ్చలమైన పూర్వకాయం దేహ ఊర్ధ్వం ఇలాగన్నమాట. ఊర్ధ్వ భాగాన్ని కలిగి రుజ్వాయత తిన్నగా పొడగ్గా ఉన్న సన్నమిత ఉభయ అంశం బాగా వంచబడిన 2 బాహువులు కలిగి ఇట్లా ఉండాలి చేతులు. ఉత్తాన పాణిద్వయ సన్నివేశాలు. ఉత్తాన వెలికిగా బయటికి ఉంచబడి పాణిద్వయ 2 చేతుల సన్నివేశాత్ ఉంచటం వల్ల అంక మధ్య తొడల మధ్య ప్రఫుల్ల రాజీవ మివ వికసించిన కమలాం కలవాడ అన్నట్టు స్థితం కూర్చొని ఉన్న ఈశ్వరుణ్ణి చూశాడు అని వరుసగా అదే ఉంటుంది. వీరాసనం ధరించి వెలికిలగా చేయబడిన తొడల మీద ఉంచబడి హరుని చేతులు తొడల నడు తామర పూల వల్లే పూచినాయా, తొడల మధ్య తామర పూలు పూసాయా అన్నట్లుగా ఆ చేతులు కనబడి. ఎవరి చేతులు? శివుడి చేతులు. భుజంగంబోన్నబ్ధ జటా కలాపం కర్ణావ సక్త ద్విజ ద్విగుణాక్షసూత్రం కంఠప్రభా సంగ విశేష నీలాం కృష్ణత్వచం గ్రంథి మతిం దధానం. భుజంగమోన్నబ్ధ జటా కలాపం. భుజంగమా అంటే పాము చేత, ఉన్నద్ధ ఎత్తి పెరిగిన పడగగలిగి, జటాకలాపం జడల గుంపు కల, కర్ణ అవసక్త ద్విజ గుణ సూక్ష అక్షసూత్ర కర్ణావసక్త చెవులకు తగిలింపబడిన ద్విగుణ అక్షసూత్రం 2 పేటలుగా చెయ్యబడిన జపమాలిక కల, చెవులకు కూడా జపమాలిక. కంఠప్రభాసంగ విశేషని కంఠకాంతి సంపర్కం చేత ఎక్కువ నల్ల అయిబడిన, ఇక్కడ ఉందేముంది? విషం ఉంది కదా, అది నీలకంఠుడు. గ్రంథిమతి ముడిగల కృష్ణత్వచంచ నల్లచారల లేడి చర్మ దధాదం ధరించిన ఈశ్వరుణ్ణి చూసి పాముతో జడలను ఎత్తికట్టి చెవులకు జపమాల తగిలి కంఠకాంతి చేత నీలిమను అభివృద్ధి పరస్తూ లేడి చర్మాన్ని ధరించి ఉన్న ఈశ్వరుణ్ణి చూశాడు. అదే వాడు చూడటం ఇక మళ్ళీ చూడలేడు కదా. కించిత్ ప్రకాశ స్థిమితోగ్రతారైర్భూవిక్రమాయాం విరత ప్రసంగై నేత్రైరవి పండిత పక్ష్మమాలై లక్షీకృత ఘ్రాణ మధోమయూఖై. కించిత్ ప్రకాశ స్థిమితోగ్రతార, కించిత్ కొద్దిగా ప్రకాశ కాంతి కల, స్థిమిత నిశ్చలంగా ఉన్నట్టు ఉగ్ర భయంకరమైన తారై కనీనికలు కలది అంటే కంట్లలోని
గుడ్లు అన్నమాట. వికారములను విరత ప్రసరించే విరామనందిన విరామం పొందినట్టు ప్రసక్తి కలిగినట్టు అవిస్పందిత పక్ష్మమాలై చలింపబడిన రెప్ప వెంట్రుకల పంక్తులు కలిగిన అధోమయూఖై క్రిందికి మొగాలతో కిరణాలు కల నేత్రై కళ్ళచేత లక్షీకృత గ్రహణ గురిగా పెట్టబడిన ముక్కు మీద, ఆయన దృష్టంతా ముక్కు మీద ఉంచాడు. ధ్యానం చేసేవాడు, తపస్సు చేసేవాడు ధ్యానం మీద ఇక్కడ కళ్ళు ఇక్కడ పెట్టుకోవాలి. అలాంటి శివుణ్ణి చూశాను. కొంచెం కాంతి నైశ్చర్యం భయంకరం కల నల్లని గుడ్లు కల కనుబొమల చెరలను లేకుండా కదలని కనురెప్పలు కలిగి క్రింద ముఖంగా ఉన్న కిరణ ప్రసారాలు గల నేత్రాలను ఆసమంది ముక్కు మీద లక్ష్యంగా ఉంచిన శంకరుణ్ణి చూశాడు మన్మధుడు. అవృష్టి సంరంభమివాంబువాహం అపామివాధార అనుత్తమంగమని అడగ అంతశ్చరాణం మరుతాం నివాత నిష్కంపమివ ప్రదీపం. అవన్నీ అనర్ఘరత్నాలు రాసేసాడంతే. అంతశ్చరణం లోపల చరించే కదులుతున్న మరుతాం వాయువు యొక్క నిరోధత కట్టేశాడు. వాయువుని స్తంభింపజేశాడు శివుడు ధ్యాన సమయం. అవృష్టి సంరంభం వాన అడావిడి లేని అంబువామగు మేఘంలాగా, అంబువాహం అంటే నీటిని మోసుకుపోయే మేఘంలాగా, అనుత్తరంగం అలలు పైకి ఎగరని అపాం ఆధారమివ మడుగులాగా, నివాత నిష్కంపం గాలి లేని చోట కదలని ప్రదీపం వివా కదలని దీపంలాగా ఉండేటువంటి శివుణ్ణి మన్మధుడు చూసి ప్రాణ ఆది వాయువులను కట్టేసి కదలకూడదు. వాన లేని మేఘంలాగా, అలలు లేని మడుగులకు సముద్రంలాగా, గాలి లేని చోట ఉన్న దీపంలాగా అవి కూడా కదలకుండా ఉన్నటువంటి హరుణ్ణి చూసి ఆయనే కాదు ప్రాణస్తంభం చుట్టూ ఉన్నవన్నీ అలా అయిపోయాయి. కపాల నేత్రాంతర లబ్ధ మార్గై జ్యోతి ప్రరోహైరుదితై శిరంస్తః మృణాల సూత్రాధిక సౌకుమార్యాం బాలశ్చ లక్ష్మీన్ గలపయంతమిందో. కపాల నేత్రాంతర లబ్ధ మార్గ, కపాల బ్రహ్మ కపాలము యొక్క నేత్రాంతర కంటి నడుమను లబ్ధ పొందబడి మార్గ దారి కలవై శిరస్థ బ్రహ్మరంధ్రం నుండి ఉదితై వెడలి జ్యోతి ప్రరోహై తేజోవంతాలై మృళాల సూత్ర అధిక సౌకుమార్యం తామర తోటి దారం కంటే మిక్కిలి కోమలాలైన బాలస్య లేతవాడైన ఇందోహ చంద్రుడి యొక్క నెత్తి మీద ఉన్నది. లక్ష్మీం శోభను గలపయంతం వాడు అంటే వాడిస్తున్న చంద్ర కాంతిని కూడా తగ్గిపోయేట్టుగా చేసినటువంటి ఈశ్వరుని చూసి విస్తారమైన తపస్సు చేత అగ్ని కపాలం గుండా బయలుదేరి తామర తూడు కంటే మిక్కిలి మృదువై బాలచంద్రుడు వాడిపోయేట్లు చేస్తున్నటువంటి తపోగ్ని చేత బ్రహ్మకాల పాలనలో మంటలుగా వేస్తోంది అక్కడ ఈ తీవ్ర తపస్సు. అలాంటి శివుణ్ణి చూశారు. మనోనవద్వార నిషిద్ధ వృత్తి హృది వ్యవస్థాప్య
సమాధివశ్యం యమక్షరం క్షేత్రవిదోపదుస్తం ఆత్మానమాత్మాన్ యవలోకయంతం. నవద్వార నిషిద్ధవృత్. శరీరంలో 9 బొక్కలు ఉంటాయి, నవరంధ్రాలు అంటాం కదా. తూటులు 9 అని ఒక పాట కూడా ఉంది. కనుక 9 రంధ్రాల చేత నిషేధించబడిన సంచారం కలదే సమాధివశ్యం. సమాధిచే స్వాధీనమై మనస్సు కలవాడు హృదయం వ్యవస్థాప్య నిలిపి క్షేత్రవిద క్షేత్రజ్ఞులైన పురుషుడు శరీర క్షేత్రాన్ని తెలిసినటువంటి జ్ఞానులను. ఎవడి అక్షరం నాశరహితుడిగా విదుహు తెలుసుకోగొల్తారు, తెలుసుకుంటారు. తం ఆత్మ ఆ పరమాత్మ ఆత్మని తనలోని అవలోకయంతం సాక్షాత్కరించుకొని ఉన్న. కనుక అందరూ ఆయన కోసం తపస్సు చేస్తుంటే ధ్యానం చేస్తూ ఆయన కూడా తన కోసమే. తను అంటే ఆత్మ బ్రహ్మ, నువ్వే నేను కదా, త్వమైవ. దాన్ని ఆయన అంత తీవ్ర తపస్సు చేస్తుంది. నవరంధ్రాలను కట్టేసి మనస్సును స్వాధీనపరచుకొని హృదయంలో నిలిపిన క్షేత్రజ్ఞుడు ఎవడిని తెలుసుకుంటారు. అలాంటి తనలోనే సాక్షాత్కారం చేసుకున్న ఈశ్వరుణ్ణి మారుడు మన్మధుడు చూశారు. స్మరస్తథాభూతమయుగ్మనేత్రం పశ్యన్న దూరాంతనసాప్యదృశ్యం నాలక్షయత్ సాధ్వసపన్నవాస్తహస్తః ప్రస్తం శరం శాపమపి స్వహస్తాతైపోయాడు. స్మరహ మర్మడు తథాభూతం పూర్వంలో చెప్పబడిన శివుడు కదలటల్లా, ఎక్కడ దేని మీద దృష్టి లేదు, మనస్సు అంతరంగం మీద పెట్టేశాడు. ఎక్కడ శరీరంలో కదలిక శ్వాస కూడా కదలట. అలాంటిది మంచి సమయం దొరికిందని మనసాపి చిత్తంతోనైన అదృశ్యం ధరింపశక్యం కాలనిటువంటి అయుగ్మనేత్ విషమాక్షుడు. యుగ్మం అంటే జంట, అయుగ్మం అంటే 3 ఉంటాయి కనుక జంట కాంది అంటే 2 కంటే ఎక్కువ అంటే ముక్కంటిని. అదూరా దగ్గర నుండి పశ్యన్ దగ్గరికి వచ్చేసాడు వాడు చూస్తూ. సాధ్వస సన్నహస్త భయం చేత పట్టు విడిచిన చెయ్యి కలవాడే స్వహస్త తన చేతి నుండి సరస్తం జారిపోయి వాడి చేతిలో వాడే అసలు ఏమైపోయాడు, ఏ స్థితిలో ఉన్నాడో తెలియదు. ఆ మహానుభావుడి యొక్క నిశ్చల తపస్సు చూస్తే వీడికి జాబ కాలిపోయా, ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. ప్రశస్తం జారి, శరం అంటే బాణం, చాపం అవి బాణం. వాలక్షయన్ నా అలక్షయ తెలియక పోయాడు. చేతిలో బాణం ఉంది అని విదిలిపోయింది, బయటకు వచ్చిందనే స్పృహ లేకుండా మనస్సు చేతనైనా పొందశక్యం కాదు. అలాంటి పూర్వోక్త లక్షణాలుగా పాలనేత్రుడు, నెత్తరం అంటే పాలం మీద నెత్తరం కల ముక్కంటిని మరుడు దగ్గరగా వచ్చి చూసి భయంతో చేతిలో ఉన్న ఆ బాణం యొక్క పట్టు జారిపోయే శరాన్ని, బాణాలు 2 కూడా వాడు తెలియదు, పట్టు జారిపోతోంది బాణం. ఆ తర్వాత అమ్ము అంటే విల్లు అని. నిర్వాణ భూయిష్టమదాస్య వీర్యం సంధుక్షయంతీవ సంధియంతీవ వపుర్గుణేన అనుప్రయాత వనదేవ తాభ్యాం అదృశ్యత స్థావర రాజకన్యా. అధ ఆతర్వ
నిర్వాణ భూయిష్ట నష్టప్రాయమై అస్య ఆ మన్మధుడి వీర్యం బలమును వపుర్గుణేన సౌందర్యం చేత సందుక్షయంతివ వృద్ధి పరస్తున్నదేమో అన్నట్లు వనదేవతాభ్యం వనదేవతలతో సకురాండ్లతో అనుప్రయాత అనుసరించరాబడి స్థావర రాజకన్య ఆయన స్థానువు ఆమె స్థావర రాజకన్య పర్వతరాజపుత్రిక అయిన పార్వతీదేవి అదృశ్యత అక్కడికి ఈ స్థితిలో ఉండగా పార్వతీదేవి శివుడి సన్నిధానానికి పోయినట్టే అయిన మరుని బలం తన సౌందర్య గుణం చే వృద్ధి పరుస్తోంది. అంటే మన్మధుడి యొక్క పుష్ప బాణం బలం తగ్గిపోతున్న సమయంలో దాన్ని పెంచడానికి వచ్చిందేమో అన్నట్టుగా వనదేవతలైన చెరికత్తలు వెంటరాగా పార్వతీదేవి శివ సన్నిధానానికి రావడం చూశాడు. ఎవడు చూశాడు? మన్మథుడు. అశోక నిర్భర్చిత పద్మరాగం ఆకృష్టయేమ జ్యుతి కన్నికారం ముక్తాకలాపీకృత సింధువారం వసంత పుష్పాభరణం వహంతి. ఎలా ఉంది ఆమె? అశోక నిర్భిచ్చిత పద్మరాగం. అశోక పుష్పంచిత్ నిర్భర్చిత తిరస్కరింపబడి అశోక పుష్పం యొక్క అందాన్ని తిరస్కరించే పద్మరాగమణులు అకృష్ట హేమజ్యుత కన్నిక అకృష్ట ఆకర్షింపబడి హేమజ్యుతి బంగారు కాంతిగల కన్నికారం కొండ గోగు పుష్పం గల ముక్త. ఈ సాధారణంగా ఏ కావ్యంలోనో ఇది కొండగోగు పువ్వులు కందికారం అనే మాట లేకుండా ఏ చాప్టరు ఉండదు నాకు తెలిసింది. ముక్తా కళాపీకృత సింధువ ముక్తా కళాపీకృత ముత్యాపు నగగా చెయ్యబడి సింధువారం వావిలి పువ్వు కల వసంత పుష్పాభరణం వసంత ఋతువులో పుష్పాలను వహంతి తలలో దాల్చిన పార్వతీదేవి కనపడి శివుడైపోయాడు. పార్వతి కెంపులు బంగారు ముత్యాల నగలు ధరించడంలో ఆ వసంత ఋతువు అశోక కందికార సింధువార పుష్పాలే. అంటే ఏ ఋతువులో పూసే పుష్పాలు వాటిని ధరించడం మామూలు. అవి ధరించి పార్వతీదేవి ఈశ్వర దగ్గరికి వస్తూ మారుడికి కలం. ఆవర్జిత కించిదివస్తనాభ్యాం వసోవసానాం తరుణార్కరాగం పర్యాప్త పుష్పస్తబకావనమ్ర సంచారిణి పల్ల వినీలతేవా. స్తనాభ్యాం స్తనాలచే కించిత్ ఆవర్జితే కొంచెం వంగిరదైన తరుణ అర్కరాగం బాలసూర్యుడిల ఎర్రగా ఉన్న వాసహ వస్త్రం కల వసాన అలాంటి వస్త్రం ధరించిందై పర్యాప్త పుష్పస్తబక ఆవనంబ్ర పూర్ణమైన పూల గుత్తులతో వంగినదై పల్లవిని చిగుళ్ళల సంచారిని నడుస్తున్న లత ఇవ తీగలాగా ఉన్న పార్వతీదేవి మారుడి కంటపడి నిండు పూగుత్తుల చేత వంగి చిగుళ్ళుగల నడకలుగల తీగలాగా ఉన్న పాలిళ్ళ చేత ఆ బరువు కొంచెం వంగిందిలా ఉన్నట్టు బాలసూర్య రక్తిమను పోలి చీరలు ధరించినట్టు పార్వతీదేవి అక్కడికి వచ్చింది.
త్రస్రస్తాం నితంబాదవలంబమానా పునః పునః కేసరదామ కాంచీం న్యాసీకృతాం స్థానవిదాత్మరేణ మౌల్వీం ద్వితీయామివ కార్ముకస్య. స్థానవిద దాచేటువంటి స్థలాన్ని ఎరిగి మరేనా మరుడి చేత మన్మధుడి చేత న్యాసీకృతం దాచబడి కార్ముకస్య బాణము ద్వితీయాం మౌర్వీమివ రెండవ నారా అన్నట్టుగా. నారీ అంటే స్త్రీ అర్థం, నారీ అంటే విల్లి దారం అన్నట్టు. నితంపాత్ పెరుదనను సస్తాం జారి కేసరిదామ కంచి పొగడ పూల దండ మొలనూరు పునః పునః మాటి మాటి ఆలంబితాం చేతితో ఆపుతున్నదైనటువంటి ఆమెను చూడగానే రతిపారవశ్యానికి సిద్ధంగా ఉన్నదేమో అనిపించింది వీడి. ఈ జన్మలో ఈశ్వరుడికి పోయిన ముందు జన్మలో పగ తీర్చుకోవటానికి ఈ స్థలంలో బాణపు అల్లెత్రాడు దాచుకుంటే బాగుంటుందని ఎంచుకొని జాగ్రత్త అయిన చోట ఎరిగిన చోటును తెలుసుకున్నటువంటి మన్మధుడి చేత దాచుకోబడి మారుడి బాణానికి కట్టే రెండవ అల్లెత్రాడ అన్నట్లుగా పార్వతీదేవి కటిస్థల ఆభరణమైన పొగడ పూదన్ మాటి మాటికి జారుతుండగా ధరించిన పార్వతీదేవి మన్మధుడి కంట పడింది. సుగంధి నిశ్వాస వివృద్ధ తృష్ణం బింబాధరాసన్న చరంద్విరేభం ప్రతిక్షణం సంభ్రమలోల దృష్టి లీలారవిందేన నివారయంతి. సుగంధి నిశ్వాస నివృద్ధ తృష్ణ సువాసన గల నిట్టూర్పులచే అభివృద్ధి పొందిన కోరిక కలది. బింబాధర ఆసన్న చరం దొండ పండులాంటి పెదవి దగ్గర తిరుగుతున్న ద్విరేఫం తొమ్మిదన్ ప్రతిక్షణం మాటి మాటి సంభ్రమలోల దృష్టి తొందరపాటు చేత చరించే చూపు కలదై లీల అరవిందేన విలాసార్థంగా ధరించిన కమలం చేత నివారయంతి అడ్డుతున్న పార్వతీదేవి కలం. పద్మినీ జాల స్త్రీలు యాతి స్త్రీ కనుక పద్మాల వంటి నిట్టూర్పు వాసనలు కలది. దొండపండు వంటి పెదవి కలది. పార్వతీదేవి వద్ద ఆసక్తితో తుమ్మెద రాగా విలాసాందు ధరించితో పట్టుకున్న పద్మం చేత ఇలా అలా కొడుతూ దాన్ని నివారిస్తోంది. అలాంటి పార్వతీదేవుడి శివుడి దగ్గరకు వచ్చి తాం వీక్ష సర్వావయవావనద్యాం రతేరపి క్రీపదమాదదానాధారం జితేంద్రియే సూర్యుని పుష్పచాప స్వకార్యసిద్ధిం పునరాశంసే. సర్వ అవయవనాదానవద్యాం సర్వ సమస్తాలై అవయవ అంగాలలో అనవద్యాం నిర్దుష్టురాలై అంటే ప్రతి అవయం నిర్దుష్టంగా తీర్చిదిద్దబడి రతేరివ రతీదేవి హ్రీపదం సిగ్గుచ్చీట్. ప్రపంచంలో అందగత్తె ఎవరంటే అందగాడు మన్మధుడు, అందగత్తె రతీదేవి. కనుక రతీ మన్మధులంటే అద్భుతమైన సౌందర్య రాసు. అలా ఆ రతీదేవి సిగ్గుపడేటట్టుగా అదధానం కూర్చున్న తాం పార్వతీదేవి శివుడి దగ్గరికి వచ్చింది, కూర్చుంది. వీక్ష చూసి పుష్పచాపహ అంటే మన్మధుడు జితేంద్రియ జయింపబడిన ఇంద్రియాలు శూలి శివుడి యందు పునః తిరిగి స్వకార్యసిద్ధి తన కార్యం కొనసాగించటానికి ఆశంసే సిద్ధమయ్యాడు. మనస్సులో కోరు అన్ని అవయవాలలో
నిర్దుష్టురాలైన చక్కదనపు కుందనపు బొమ్మ అయినటువంటి పార్వతి రతీదేవిని మించిన సౌందర్యం కల పార్వతీదేవిని చూసి మారుడు మన్మధు తిరిగి ఈశ్వరుణ్ణి జయించటం విషయంలో సిద్ధమయ్యాడు. మళ్ళా బాణం తయారు చేసుకుంటున్నాడు. భవిష్యత ప్రత్యుదుమాచ శంభూ ఉమాచ శంభూ సమాససాద ప్రతిహార భూమిం యోగాచ్చ శాంతః పరమాత్మ సంజ్ఞం దృష్ట్వా పరం జ్యోతి ఉరుపార రామ. భవిష్యత ప్రచురుమాచ శంభూ సమాససాద ప్రతిహార భూమి యోగాచ్చ శాంతః పరమాత్మ సంజ్ఞం దృష్ట్వా పరం జ్యోతి ఉపార రామ. ఉమాచ పార్వతీదేవి కూడా భవిష్య ప్రత్యు కాగల తన భర్త అయినటువంటి శంభు శివుడి యొక్క ప్రతిహార భూమి ద్వార ప్రదేశాన్ని సమాసపాద అంటే దగ్గరకి వచ్చి సచ ఆ శివుడు అంతః లోపల పరమాత్మ సంజ్ఞ పరమాత్మ అనే పేరుగా పరముఖ్యమైన జ్యోతి తేజస్ దృష్ట్వా సాక్షాత్కరించు. ఆమె వచ్చిన సమయంలోనే ఆయన లోపల ఉన్న పరమేశ్వరుని సాక్షాత్కరింప చేసుకొని యోగం నుండి ఉపారణ ఉపరమించాడంటే మానాడు. అంటే కాలం కర్మ కలిసి వచ్చి పార్వతీదేవి తనకు కాబోయే పెనిమిటి దగ్గరకి వచ్చి శివుడు అంతలో పరమాత్మ అని పేరు ముఖ్య తేజాన్ని మనస్సులో సాక్షాత్కారం చేసుకొని యోగాన్ని వదిలేశాడు. ఆవిడ రావడం ఈయన యోగాన్ని ఆపేయటం వాడికి మంచి ఛాన్స్ వచ్చేసింది. తతో భుజంగాధిపతి ఫణాగ్రై అధ కింద కథం చిద్ధృత భూమి భాగ శనై కృపాకృత ప్రాణ విముక్తి రీశ పర్యంకబద్ధం నివిడం బిభేద. తతః తర్వాత భుజంగాధిపతి శేషుడి యొక్క ఫణాగ్రహి పడగల చివ్వళ్ళ చేత అధా భూమి కింద కథంచిత్ క్వస్తంగా ధృత భూమి భాగ ధరింపగడిన భూభాగం కలవాడి శనై మెల్లగా కృత ప్రాణ విముక్తి ఊపిరి విడచడం కలవాడి ఈశహాశివుడు నివిడం దత్తమై పర్యంక బంధం వీర ఆసనాన్ని విభేద సడలించ. ఈశ్వరుడు ఎప్పటిదాకా వాయువును బంధించి యోగంలో ఉండగా తేలికగా మోస్తున్న భూభారం గల శేషు కష్టం మీద మోస్తున్నట్టుగా ఆయన మౌనాన్ని ధానాన్ని వదిలేశాడు కనుక బలివైపోయి ఈశ్వరుడి ఉచ్ఛ్వాసం చేత నిశ్వాసం చేత కలిగి వీరాసనాన్ని వదిలిపెట్టారు. తస్మై శశంస ప్రణిపత్య నందీ శుశ్రూషయా శైలసుతాముపేతాం ప్రవేశయామాస చ భర్తురేణాం భృక్షేపమా మాత్రానుమత ప్రవేశం. నందీశ్వరుడు తస్మై ఆ శివుడి కోసం ప్రణిపత్య నమస్కరి శుశ్రూషయ సేవ కోసం ఉపేతాం వచ్చిన శైలసుతాం పార్వతీదేవిని శశంస చెప్పాడు. భర్తు నీ ప్రభువు యొక్క భ్రూక్షేపమత్ భూసంజ్ఞం చేత అనుమత ప్రవేశం అంగీకరింపబడిన ప్రవేశం కల ఏనాం ఈ పార్వతీదేవి ప్రవేశయామాస ప్రవేశపెట్టారు. నంది శివుడికి నమస్కరించి సేవా కారణం చేత పార్వతీదేవి వచ్చిన సంగతి నెమ్మదిగా చెప్పు. ఈశ్వరుడు
కనుబొమ్మలతోనే చేయబడిన సంగీతం అది రా అని అంగీకారం తెలిసి కొని పార్వతీదేవి లోపలకు ప్రవేశపెట్టారు. తస్సా సఖీభ్యాం ప్రణిపాతపూర్వం స్వహస్తలూన శిశిరాత్యయస్య వ్యకీర్యత త్ర్యంబకపాదమూలే పుష్పోచ్చయః పల్లవ భంగభిన్నః. సస్య ఆ పార్వతీదేవి యొక్క సఖీభ్యాం చెలికత్తెలచే స్వహ హస్తలూన తమ చేతులతో లూన అంటే కొయ్యబడి పల్లవ భంగ భిన్న చిగుళ్ళ తునియలతో ఉన్నటువంటి శిశిరాచ్యయ వసంత ఋతువు సంబంధమై పుష్పోచ్చయ పుష్పాల గుంపు త్ర్యంబక పాదమూలే అంటే శివుడి పాద సన్నిధానం ప్రణీపాతపూర్వం నమస్కారపూర్వకంగా వ్యకీర్ణత చల్లింది ఆమె. పార్వతీదేవి చెలికత్తెలు పార్వతీదేవి హస్తాలు స్వయంగా కోసిన చిగుళ్లతో మిశ్రమం కలిసి ఉన్నటువంటి వసంత ఋతు పుష్పాలను ఈశ్వరుడి పాదాల మీద చల్లారు ఆమె యొక్క అనుజ్ఞ ప్రకారం. ఉమాపి నీలాలక మధ్య శోభి విశ్రంసయంతిం నవకర్ణికార చకార కర్ణచ్యుత పల్లవేన మూర్ధ్రా ప్రణామం వృషభధ్వజాయ. ఉమాపి పార్వతీదేవి కూడా నీలాలక మధ్య శోభి నల్లని ముంగురులచే మధ్య ఒప్పేటువంటి ప్రకాశించే నవకర్ణిక కొత్తదైన కొండ గోగుపు విశ్రంభయంతి జారుతున్నదై వదులుతున్నదై కర్ణచ్యుత పల్లవే చెవి నుండి జారుతున్న చిగురుగల మూర్ధ్రా శిరస్సు చేతి వృషభధ్వజ శివుడి ప్రణామం నమస్కారాన్ని చకార చేసి పార్వతీదేవి తన ముంగురలో ఉంచబడి కొత్త కొండ గోగు పువ్వు జారేటట్టు చెవి సందున ఉంచుకొని చిగురు కింద పడినట్టుగా వంగి శివుడికి నమస్కరి. అనన్యభాయం ప్రతిమాఘ్నవీతి పవినాప్నుహీతి సాతధ్యమేవాభిహితా భవేన నహీశ్వర వ్యాహృతయ కదాచిత్ పుష్పంతి లోకే విపరీతమర్థం. స ఆ మొక్కిన పార్వతీదేవి భవేన హరుడి చేత్ అనన్యభాజం ఇతర స్త్రీని కూడనట్టు పతిం పెనిమి అప్నుహి పొందెదవుగాక ఇది అని తథ్యమేవా నిజమే అభిహిత చెప్పవ తథాహి న్యాయమే కదా. ఈశ్వర వ్యాహృతయ మహాపురుషుల మాట కదాపి ఎప్పుడు లోకంలో విపరీతం అర్థం అంటే లేని అర్థం కాని అర్థాన్ని నపుష్ణంతి చెప్పదు బోధింపదు. పార్వతీదేవి మొక్కగా పరమశివుడు వేరొక కాంతను పెళ్ళాడని అంటే సవతి పోరు లేదు ప్రియుణ్ణి పొందుతావు అని దీవించారు. న్యాయమేగా. మహాత్ముల మాటలు కాని సంగతులు చెప్పవు. ఆయన కూడా అలాంటి వాడే కనుక. కామస్తు బాణావసరం ప్రతీక్ష పతంగవద్వాహిని ముఖం వివిక్షు ఉమా సమక్షం హరబద్ధలక్ష్య శరాసనజ్యాం ముహురామమర్శ్య. కామస్తు మారుడు మన్మధుడు కూడా బాణావసరం బాణాన్ని వెడవటానికి సమయాన్ని ప్రతీక్ష చూసి పార్వతీదేవి దగ్గరగా ఉంది కనుక ఇదే మంచి ఛాన్స్ అనుకొని పతంగత్విత మెడతలాగా వాహిని ముఖం వడిత అగ్ని ముఖాన్ని చూసి దానిలో పడినట్టు అగ్ని నోటికి వివిక్షు ప్రవేశించే కోరిక కలబడి
ఉమా సమక్ష పార్వతీదేవి హరబద్ధ లక్ష శివుడి మీద వెత్తబడి గురి కలవాడి శరాసనాజ్యాం అంటే వింటి యొక్క నారి ముహు మాటి అమమర్శ స్పృశించ. పార్వతీదేవి శివుడి దగ్గర ఉండటం తన బాణ ప్రయోగాన్ని తగిన సమయమని తలచి అగ్నిలో దూకే మెడతల హరుడి మీద గురి పెట్టిన బాణం కలవాడి నారి అనేకసార్లు సరిగ్గా వీళ్ళు తగులుతుందా లేదా అనేటట్టుగా గురి చూసుకొని రెడీగా ఉన్నారు. అధోపనిన్యే గిరిశాయ గౌరీ తపస్వినే తామ్ర రుచాకరేణ విశోషితాం భానుమతో మయూఖై మందాకిని పుష్కర బీజమాలాం. ఆ తర్వాత గౌరీ పార్వతీదేవి తపస్వినే తపస్యాది అయిన ఈశాయ శివుడి కొర తామ్ర రుచి ఎర్రని కాంతిగా కరేణ హస్తాల చేత భానుమత సూర్యుడి యొక్క మయూఖై కిరణాలచే విశోషితాం ఎండింపబడి మందాకిని పుష్కర బీజమా మందాకిని గంగ యొక్క పుష్కర పద్మాల యొక్క బీజ గింజల యొక్క మాలిక ఉపనిశ్చే సమర్పించి. తర్వాత పార్వతీదేవి సూర్య కిరణాల చేత ఎందింపబడి తామర పూల తావళాన్ని తన చేతితో శివుడికి అందించేసి ప్రతిగ్రహీతుం ప్రణయు ప్రియత్వాత్ త్రిలోచనస్తాముపచక్కరమే సమ్మోహన నామ చ పుష్పధన్వా ధనుష్యమోఘం సమధత్త బాణం. దొరికింది ఛాన్స్. ప్రతిగ్రహీతుం ప్రణయి ప్రియత్వాత్ త్రిలోచనస్తాముపచక్కరమే చ సమ్మోహనం నామ చ పుష్పధన్వా ధనుషు అమోఘం సమధత్త బాణం. త్రిలోచనస్య శివుడు ప్రణయి ప్రియత్వాత్ యాచకులకు ఇష్టడు అవటంచే తాం ఆ తావళాన్ని ప్రతిగ్రహీతం తీసుకోవటాన్ని ఉపచక్రమే అంగీకరి పుష్పధన్వాచ్ మన్మధుడు సమ్మోహనం అనే పేరుగా అమోఘం వ్యర్థం కాదు బాణం అమ్ము ధనుషి వింటియన్ సమధత్త సిద్ధం చేసుకో. ఆశ్రిత పక్షపాతి అయిన ఈశ్వరుడు ఆ పార్వతి ఇచ్చిన తావళాన్ని తీసుకోవటానికి ఒప్పుకున్నాడు, అంగీకరించాడు, ఓకే అన్నాడు. మారుడు సార్థకమై సమ్మోహనం అనే అస్త్రాన్ని సంధించేశాడు. హరస్తు కించిత్ పరిలుప్త ధైర్య చంద్రోదయారంభ ఇవాంబురాసి ఉమాముఖే బింబ ఫలాధరోస్తే వ్యాపారయామాస విలోచనాన్. హరస్తు శివుడు చంద్రోదయ ఆరంభే చంద్రుడు ఉదయించే వేళ అంబురాశి సముద్రుడిలాగా కించిత్ కొంచెం పరిలుప్త ధైర్య తగ్గిన ధీర గుణం కలిగిన వాడు బింబా ఫలాధర రోస్తే దొండ పండు వంటి కింది పెదవి కల ఉమాముఖే పార్వతీదేవి ముఖంలో ముఖంపై విలోచనాన్ని నేత్రాన్ని వ్యాపారయ మాస ప్రసరింపచేశాడు. ఇద్దరు చూపులు కలిస్తే వాడి బాణం పనిచేస్తాయి. శివుడు కొంచెం ధైర్యం తగ్గినవాడు. 3 కళ్ళ ఎర్రని పెదవి గల పార్వతీదేవి ముఖం మీద అభిలాషతో ముక్కంటి 3 కళ్ళతో చూశాడు. నివృణ్వతీ శైరసుతాపి భావం అంగైశ్వరం బాల
కదంబకల్పై ప్రచీకృతా చారుతరేణ తస్థౌ ముఖేన వీర్యస్త విలోచనేన శైలసుతా పార్వతీదేవి కూడా స్ఫురద్బాల కదంబకై వికసించిన కొత్త కడిమితో సమానమై పులకరింపబడి అంగై అవయవాలతో భావం రత్యాఖ్యమైన శృంగార భావాన్ని వివృండవది తెలియచేస్తూ చారు తరే చాలా సుందరమైన పర్యస్త విలోచనే సిగ్గుచేత బెదరిన కళ్ళు కల ముఖేన ముఖంతో సచీకృత అడ్డుగా చేయబడిందై తస్థౌ ఉంది. పార్వతీదేవి కూడా పులకరించిన సర్వ అవయవాలు కలదై ప్రకటన చేయబడిన శృంగార భావం కలది, సిగ్గుచేత చలించిన నేత్రాలు కలది, ముఖాన్ని అడ్డుగా తిప్పుకొన్నది. అధేంద్రియ క్షోభమయుగ్మనేత పునర్విసిత్వా బలవన్నిగృహ్య హేతుం స్వచేతో వికుతే దిదృక్షు ఇషాం దిశాముపాస్తయేషు ససజ్జ దృష్టిం అధ ఆతర్వత్ అయుగ్మనేత విషమాక్షుడైన హరుడు వసిత్వా జితేంద్రియుడు అవటం ఇంద్రియక్షోభం ఇంద్రియాల వికారాన్ని పునః మళ్ళీ బలంగా నిగృహ్య నివారించి స్వచేతో వికృత తన చిత్త వికారాన్ని హేతుం కారణమేమి దిదృక్షు చూడదలుచుకున్నవాడి దిశాం దిక్కుల యొక్క ఉపాంతే ప్రాంతాలయ దృష్టి చూపును ససజ్జా ప్రసరింప కాస్త తను తుడికాడు. పార్వతి మీద మోహం ఒక్క క్షణం అంతే, తను తాను మళ్ళీ లైన్లో పెట్టుకో. తిమ్మడ జితేంద్రియుడు కనుక హరుడు తన ఇంద్రియ వికారాన్ని తన మానశ్చాంచల్యాన్ని కారణం తెలుసుకోవాలి. ఇంత కారణమే, ఇంత తపస్సు చేసి ఇంత జితేంద్రియుడై ఉన్నావు నేను ఎలా జారిపోయాను అని ఎవడు దీనికి కారణమై ఉంటాడని ఒక్కసారి దిక్కుల వైపు చూశాడు. సదక్షిణాపాంగ వివిష్టముష్టిం సతాం సమాకుంచిత సవ్యపాదం దదస్స చక్రీ కృతచారు చాపం ప్రహర్తుమభ్యుజ్యత ఆత్మయోనిం. సహాశివుడు దక్షిణ అపాంగ వివిష్టముష్టి అంటే దక్షిణాపాంగ కుడి క్రేగంటి యొక్క సన్నిధిని వినిష్టా ఉన్నట్టు ముష్టిం పిడికిలి గల నతాంశం వంచబడిన భుజాలు కలిగి అకుంచిత సవ్యప వంపబడిన ఎడమ కాలు కలిగి చక్రీకృత చారుచాపం సిద్ధంగా మండలాకారంగా చెయ్యబడిన సుందరమైన చాపం ధనస్సు కలిగిన ప్రహర్తం వెయ్యటానికి అభ్యుదృశం ఉద్యుక్తుడవుతాడు. ఆత్మయోని అంటే ఆత్మే యోనిం అంటే పుట్టుక స్థానం కలవాడై మారుణ్ణి మన్మధుణ్ణి చూసేశాడు. ఇలా ఈశ్వరుడు చూసి కుడి క్రేగంటి చివర ఇలా ఆకర్షించిన బాణం పిడికిట ఎందు కలిగి కొంచెం వంగిన ఎడమ కాలు భుజాలు కలిగి మండలాకారంగా ఉన్న విల్లును ధరించి వెయ్యటానికి ఉద్యుక్తుడయ్యేటువంటి మన్మధుణ్ణి చూడటం అయిపోయి. తపఃపరామర్శ వివృద్ధమన్యో భృభంగ దుష్ప్రేక్ష ముఖస్య తస్య పురన్ ఉదచ్చి సహసా తృతీయ దక్షిణః కృశాను కిల నిష్పపాత అయిపోయి. తపః పరామర్శ వివృద్ధమన్యు తపః పరామర్శ తపస్సు స్పర్శ చేత వివృద్ధమన్యు పెరిగిన కోపం కలవాడు
భ్రూభంగత్ ఉష్ప్రేక్ష ముఖశ భ్రూభంగ బొమ్మ ముడిచే దుష్ప్రేక్ష చూడశక్యంగా ముఖస్య ముఖం కలవాడు అయి తస్య ఆ శివుడి తృతీయాత్ అక్ష మూడవ కంటి పురత్ ప్రకాశించున ఉదచ్చి బయటికి వచ్చిన జ్వాలలు కృశాను అగ్ని సహసా వేగంగా నిష్పపాత బయటకు వచ్చాయి. తపస్సు చేత పెరిగిన కోపం కలిగి బొమముడి చేత చూడటానికి అలవి కాని ముఖం కలిగి శివుడి మూడవ కంటి నుండి జ్వాలలు గల నిప్పు బయటకొచ్చేసి క్రోధం ప్రభో సంహర సంహరేతి యవద్గిర కే మరుతాం చరంతి తావత్ సవక్నిర్ భవనేత్ర జన్మ భస్మావశేషం మదనం చకార. ప్రభో నాయనో క్రోధం కోపాన్ని సంహర ఉపసంహరించి తగ్గించు నా ప్రాణం తీయద్దురా బాబోయ్ ఇది అని మరుతాం దేవతల గిరం మాటలు వెనక నుంచి వస్తున్నాయి. కే ఆకాశంలో యావత్ అంతలు చలంతి ప్రసవిస్తుందో తావత్ అంతలు భవనేత్ర జన్మ హరనేత్రంలో సవగ్ని ఆ అగ్ని మదనం మన్మధుడి భస్మావశేష బూడిదగా మిగిలిన వాణి చకార చేసి ప్రభువా కోపం శాంతించవయ్యా, మేము ఏర్పాటు చేసిన పనంతా ఇది కనుక వాడి మీద పిచక మీద బ్రహ్మాస్త్రం వేశాం. దేవతలు వేడుతుండగా హరనేత్ర జాతమై అగ్ని మారుణ్ణి బూడిద చేసేసింది. కనుక మన్మథ దహనం అయిపోయింది. మళ్ళా వాడికి ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఈ లోపల మనం విద్వాన్ విశ్వం గారి తాత్పర్యం అశోకం మొదటి నుండే చిగుళ్ళు వేసింది, పూలను పూసింది. అందరూ మ్రోగుతుండగా సుందరు పదతాడనంతో దోహదక్రియ నడపార్చిన అవసరం లేకుండా పోయి చిగురుటాకులే పక్కన కట్టిన పత్రాలు కాగా నవసూత బాణం మన్మథుడికి సిద్ధం చేసి ఇచ్చిన వసంతుడు తుమ్మెదలను దానిపై మన్మథ నామ అక్షరాలులాగా విభుష్టం చేసి కొండగోగులప్పుడు పూశాయి. ఆ పూలు చూడటానికెంతో అందంగా రంగురంగులతో ఉన్న అవి వాసన లేని పువ్వులు అవ్వటంతో మనస్సు చివుక్కు. అయినా సృష్టికర్త అన్ని గుణాలను ఒక చోట చేతి సమగ్రంగా ఎప్పుడూ చెయ్యరు. ఏదో లోపల విచ్చని మోదుగ పూలు అరుణారుణాలై చంద్రవంకల్లాగా ఉన్నాయి. అందువల్లనే వనలక్ష్మి సమాగతుడైన వసంతుడి తడి నక్షతాలులాగా ఉన్నాయి. వనలక్ష్మి ముఖంపై తొమ్మిద కాటుక కలిపి చిత్ర తిలకాన్ని రచి బాలారుణ కోమలమై రాగంతో చూత పల్లవ అధరాన్ని అలంకరి ప్రేంఖణం పూగుత్తులలోని పుప్పొడి రాలి జింకల కళ్ళలోబడి చూపు దగ్గర అవి మదోత్తరాలై గాలికెదురుగా ఎగురుతూ పోతాయి. పండుటాకుల గర్రగర్ర శబ్దం వనాల్లో కలవ మధు వికసనంతో మావి చిగుళ్లను తిని రక్తకంఠమై పుంస్కోకిల మధురంగా కుహు కుహు రవంచి పొల అలుకలు చెంది వెలదుల కోపాన్ని కూలద్రోసి ఆ కోత మన్మథుడి వచనంగా భాష మంచు విరిసిపోతోంది. అందువల్లనే కిన్నరుల పెదవులు పగిలిపోకుండా చక్కగా అంతేగా చలిలో వాటికి కుంకుమ మొదలైనవి పూసేవారు. ఇప్పుడు ఆ పూతలు లేకపోతే పాండురం తెల్లబడిపోయి మరి ఇలా చలి విడిపోగా వారి మకరికా పత్రాలపై చిరు చెమటలు ఉదయించాయి కూడా. అలా ఆ కాలంలో వసంతం రావడం చూసి శివ తపోవనంలో తపస్సు మనసు పెట్టి
చిత్త వికారాలు నిరోధించుకొని తమ మనస్సును నిగ్రహించుకోగలిగా. తన పూవెలు ఎక్కువ రతి ద్వితీయుడై మదనుడు అక్కడికి వచ్చాడు. అంతులో స్థావర జంగమ మిథునాలన్నీ తమ అనురాగం పరాకాష్ఠ పొందగా తత్ అనుకూల చేష్టలతో ప్రవర్తించాయి. తుమ్మెద పుష్ప మధుపాత్రలో తన ప్రియురాలితో పాటు కలిసి తేనె తాగి అరమోడ్పు కళ్ళతో ఉన్న జింక దుప్పి కొమ్ముతో గోకసాగి ఆడయేను ప్రేమతో తామర పుప్పొడి వాసన గల గండూష జలాన్ని గజము యొక్క ఇచ్చింది. చక్రవాకం తన పెంటికి తాను సగం తిన్న తామర తూడినిచ్చి ప్రేమ చూపి కిన్నరాంగను పుష్పాసవం తాగుతూ కళ్ళలో మత్తు తొంగి చూడగా పాటలు పాడు చెరు చెమటలతో వాళ్ళ ముఖాలపై ఉన్న మకరికా పత్తర రజ కొద్దిగా చెడిపోయి ఆ పాటల మధ్య కిన్నెరలు వాళ్ళని ముద్దు పెట్టుకుంటూ ఇంతింత పుష్పక స్తబకాల స్థనాలతో మనోహర ప్రవాళ ఉష్టంతో కింద పెదవి లతాంగనలు తరువు వినమిత శాఖా బాహువులతో కౌగలించుక ఈ ఆమని వగలు పోతున్న అప్సరసలు పాటలు పాడుతున్న హరుడు ఆ సమయంలో ఆత్మ అనుసంధాన పరుడై అయిపోయి మనోనిగ్రహం పొందాడు. మనోనిగ్రహం కలవాడు ఎలాంటి విఘ్నాలైన వాళ్ళ సమాధిని భంగం చెయ్యలేవి కదా. ఇంతలో నంది పొదరింటి ద్వారం దగ్గరకు వచ్చాడు. ఎడమ ముంజేతి మీద బంగారు బెత్తం వేలాడుతోంది. వసంత విలాసం చూసి తన కుడి చేతు చూపుడు వేలు పెదవులపై ఉంచి జాగ్రత్త, చిత్త వికారం పొందకండి అని అక్కడ ప్రమథగణాన్ని కంటి సంజ్ఞతోనే ఆజ్ఞాపి ఆ శాసనంతో వెంటనే ఆ అడవి అంతా బొమ్మలు గూసిన బొమ్మల్లాగా, చిత్తరువులో ఉన్న బొమ్మల్లాగా ఏమాత్రం కదలిక లేక చెట్లు కదల్లా, తొమ్మిదలు బెరగల, పక్షుల కలకలారావాలు లేవు, మృగాలు ఎగరు. ఆ నంది చూపులను తప్పించుకొన్నాడు. మదరు ప్రయాణంలో చుక్కెదురు పరిహరించుకొన్నట్టు దాన్ని తప్పించుకొని తర్వాత సొరపొన్న అల్లిబిల్లుగా అల్లుకొని, అంటే శుక్రవాడు ఉదయించే ముందు ప్రయాణం శుక్రుడిని చూసి ప్రయాణం చేయకూడదు. అందువల్ల పక్కకి వెళ్ళాలి. దాని ఉన్న భూతపతి ధ్యానస్థానాన్ని చేర మృత్యువు దగ్గర పడుతున్నా మారుడు శివుడి కనుక్కొని దేవదారు ద్రవం కింద అరుగుపై పులి చర్మం పరుచుకొని కూర్చున్నాడా ముక్క. ఆయన వీరాసనం వేసి కూర్చున్న పూర్వకాయం స్థిరంగా నిటారుగా ఉన్నవి. ఉభయ భుజ శిరస్సులు కాస్త వంగాయి. తొడలపై రెండు చేతులను వెల్లికిలా ఉంచుకొని అవి విరిసిన తామర పూలులాగా ఉన్నాయి. ఆయన తన జడలను పాములతో కట్టుకొని రెండు పేటలుగా జపమాలిక చెవికి చుట్టుకొని తన గొంతుక నల్లదనంతో మరింత నల్లనై కృష్ణ మృగ చర్మాన్ని కట్టు ఆయన కనీనిక కొద్దిగా మిసమిసలాడుతూ తీవ్రంగా స్థిమితంగా ఆయన కనుబొమ్మలు ఏ మాత్రం కదలటల్లా, రెప్పలు అల్లాడట కిందుగా కనులను వెలుగులను చిమ్ముతూ ముక్కు కొన మీదే దృష్టి ప్రాణాన్ని నిరోధి వాన కురమవని మబ్బు వదలను అలలు లేని మడుగులా, వాన కొలవని మబ్బు లేని అలలు లేని మడుగుల్లా, గాలికి కదలాడని దీపంలాగా ఆయన నిశ్చలుడైవను. కపాల నేత్ర నుండి దారి చేసుకొని బ్రహ్మరంధ్రం నుండి జ్యోతి ప్రరోగాలు పొడచూపుత తామర తోళ్ల దారాల కంటే కోమలమైన బాలచంద్రుడు ఆ వెలుగు మొలకలు వాడిపోయేట్టు చేస్తుంది. నవద్వారాల నుండి నివృత్తి చేసుకొని మనసు ఆయన హృదయంలోని
సమాధిగతుడై ఉన్నాడు పరమేశ్. బ్రహ్మవేత్తడు అక్షరుడని పిలిచే ఆత్మను తన ఆత్మలో విలోకిస్తున్నాడా పరమేశ్వర్. ఆ ముక్కంటి అలా మనసులో కూడా చేరుకొన వీలు లేనట్టి వాడి మరుడు దగ్గరగా వచ్చి చూశా. భయభ్రాంతులై చేతిలో ఉండి తెర చాపాలు జారిపోవడం కూడా వాడు గమనించలేకపోయాడు. అలా ఊగిపోతున్న కాముడి బలాన్ని పెంపొందిస్తున్న దేహ సౌందర్యంతో అంతలోనే హిమగిరి కన్య పారు అక్కడికి వచ్చి ఆమె వెంట చెలికత్తలు కూడా. ఆమె సమయంలో వసంత కుసుమాలాగా పూర్తిగా నగలు ధరి కెంపుల నగలకు బదులు అంతకంటే అరుణమైన అశోక పుష్పాలు ధరించి. ఇవన్నీ ఆ ఎరుపు రంగంతా రాగానికి ప్రసిద్ధి. బంగారు పొంగూట చేతి కొండగోగు పూల ముత్యాలను అధక్కరించే వావిలి పూల రకరకాల మురుములుగా పార్వతి పెట్టు. కుచభారంతో ఆమె కాస్త వంగి బాలారుణ కోమలమైన వధువ అంటే చీరకట్టు అందుతో నిండు పూగుత్తలతో వంగి చివురించిన నడతీవలాగా ఉన్నది. ఆమె మొలనూలుగా పొగడ పూల దండ కట్టి అది జారిపోతుండగా చేతిలో మాటి మాటి పైకెగదోసుకొట్టు తన వింట రెండవ అల్లెత్రాడు చక్కగా ఉంది దాచి ఉంచాడని మర్మధుడు అక్కడ దాచాడేమో అన్నట్టుగా ఆ మొలతాడు కనబడు. తన నిట్టూర్పు తావుల మీద ఆశతో ఎగబడుతూ కింద పెదవి సమీపిస్తున్న తుమ్మెద ఆమె బిత్తర చూపుతో మాటి మాటికి తన చేతి లీలా కమలంతో తరిమేస్తుంది. సమస్త అంగ సౌందర్య సమగ్ర సౌందర్యం రతి కూడా సిగ్గుపడేట్టు చేస్తున్న ఆ పార్వతీదేవి మన్మధుడు చూశాడు. చూడగానే జితేంద్రుడైన శివుడు తాను మరులు కల్పగలనన్న ఆశ మళ్ళీ వాడికి ఆ పని నెరవేరుతుందనే నమ్మకం కలిగి తన భావి భర్త అయిన శంభుడి తపోభూమి ప్రాంగణంలోకి పార్వతి ప్రవేశం. శివుడు తన అంతరంగంలో పరమాత్మ అయిన పరంజ్యోతి దర్శనం చేసుకొని యోగనిష్ట చాలి మెల్లగా ఊపిరి వెడవటం ప్రారంభించి స్థిరమైన తన వీరాసనాన్ని సడలించి ఈ పనులతో భూమిని మోస్తున్న ఆదిశేషు కుంగి ఎలాగో భూమిని అలాగే మోయగలిగా. అప్పుడు నందీశ్వరుడు శివుడి దగ్గరకు వచ్చి నమస్కరించి తమ శుశ్రూషార్థం గిరికన్య వచ్చిందని చెప్పారు. సరే ప్రవేశపెట్టమన్నట్టు బొమ్మ కదలికతోనే అంటే కనుబొమ్మలతోనే సూచన చెప్పాడు. ఆమె లోపలికి పంపించి పార్వతి చెలికెత్తలు స్వయంగా కోసుకొని వచ్చిన శివుళ్లను వసంతకాలంలో పుష్పించే కుసుమాలను నమస్కారపూర్వక శివుడి పాదాల సన్నిధిలో చల్లే. పార్వతి కూడా ఆయనకు తల వంచి నమస్కరి. అప్పుడు ఆమె నీలాలకాలలోని నవకన్నికార కుసుమం జారి చెవి నుంచుకున్న పల్లవం వాలిపోయి ఇతర స్త్రీలకు అలభ్యుడైన పతి నీకు లభించుగాక అని భవుడు పార్వతిని ఆశీర్వది. అది నిజమే, ఈశ్వరుడు చెప్పిన మాట లోకంలో వ్యతిరేకం కావడం ఎప్పుడూ జరగదు కదా. అదే తన బాణం వెయ్యటానికి అదును అనుకొని మదనుడు భావించాడు. నిప్పులోకి దూకుతున్న మెడతల పార్వతీ సన్నిధానం శివుడి మీదనే గురిపెట్టి వింటి నారి కదిలించి తపస్వి చిత్తముడైన గిరీశుడి ముందు గౌరి తన అరుణ కరాభ్యంతో ఆకాశగంగలోని తామర విత్తులు ఎండించి కూర్చిన జపమాలను వేసి భక్త సులభుడైన ఆయన ఆ మాలను ప్రతిగ్రహించడానికి సిద్ధంగా ఉంది. పుష్పబాణుడు తన అమోఘమైన సమ్మోహనాస్త్రాన్ని వింత సంధించాడు రెడీ. హరులకు కాస్త గుండె దిటము తప్పి చంద్రోదయంలో సముద్రంలా మనస్సు పొంగింది. బింబ ఫలాధరమై ఉమాదేవి ముఖంపై తన చూపులను
ఆయన ప్రసరింపజేసి వడలంతా గగ్గురు పొడవగా కన్నులు వాల్చుకొని ముఖం కాస్త అటు తెప్పి పార్వతి కూడా తన మనోజనిత రక్తిని తన అవయవాలతో వెలువరిస్తూ నిలబడింది. అలా తటారు తన ఇంద్రియాలు వశం తప్పడం గమనించిన త్రినేత్రుడు శివుడు వశికను బలవంతంగా నిగ్రహించు తన మనసులో అలా చెరచడానికి కారణమేమిటా అని 4 వైపులా చూశాడు. తన వింటిని చక్రంలాగా వంచి నారి పట్టుకొని తన కుడి చేతి పిలికి కుడి కంటి చెంతగా ఉండగా భుజాలు వంచి కాస్త ఎడమ పాదం వంచి తన మీది అమ్ము విడవటానికి బాణం విడవడానికి సిద్ధంగా ఉన్న మన్మధుడు శివుడికి కనపడ్డాడు. తపోనిష్ఠుడు కనుక మహాకోపంతో బొమ్మముడి పెట్టిన ముఖం దుర్నిరీక్షంగా శివుడు అలా చూశాడా. చూడకనే ఆయన 3వ కంటిని మంటలు క్రక్కు అగ్ని బయలు వచ్చి గగనంలో దేవతలు మహాప్రభో కోపం ఉపసంహరించుకో వద్దు వాడి మీద అని ఆక్రోశిస్తుండగా ఆ శివుడి 3వ కంటి నుంచి వచ్చిన అగ్ని మదను భస్మంగా మార్చేసింది. తర్వాత ఏం జరిగిందో రేపు